హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి తమిళనాడులో అయితే ఉన్నాము. సో తమిళనాడులో ఒక మోస్ట్ హర్రబుల్ లొకేషన్ని మన అన్న కనిపెట్టాడు. ఆ అన్న ఎవరని చూడాలని సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ తమిళనాడులో చూసేసి ఉంటారు. మన ఆర్జేపేటి వెంకీ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వాళ్ళు చెప్పిన దానిక నువ్వు వరుస ఇంకా పోయి. సో గైస్, ఈరోజు మన క్రేజీగా తమిళనాడులో అన్న లొకేషన్ పట్టాడు. మామూలుగా వేరే ఒక సస్పెన్స్ ఉందనమాట, దానికోసం వచ్చినాడు అనమాట. వచ్చింటే ఈడ వచ్చేసి ఒక అన్న సబ్స్క్రైబర్ కలిసి అదే అపాయింట్మెంట్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి ఫైండ్ అవుట్ అయినాయి. మన అబ్దుల్ నాకు మైండ్లోకి వచ్చినాడు. ఒకసారి వచ్చి వాళ్ళని అడిగిన, అక్కడ వాచ్మెన్స్ కూడా అటు పోగాక అన్నారు. కానీ సరే పోగాకంటే నేను కనుక్కుందామని చెప్పి డీప్గా వచ్చినాం అనమాట. వస్తే గజ్జల సౌండ్లు అంట, ఏదో సౌండ్స్ వస్తున్నాయి, మీరు పోగాకండి, ఆ పక్క పగులే పోవద్దు అన్నాడు. ఇంకా నేను అబ్దుల్కి అయితే చెప్పేసిన, ఒకసారి పోదాంపా అబ్దుల్ అని. అదే పనిగా మేమైతే తమిళనాడుకి అయితే వచ్చినాము. ఇక్కడ వాన కూడా పడుతుంది, వాన చినుకులు కూడా. సో దగ్గరలోనే ఉన్నాం అనమాట. వాన చినుకులు కూడా పడుతున్నాయి. అప్పుడే ఏందో సౌండ్ వస్తున్నాయి అప్పుడే. సో నిజంగా వాళ్ళు చెప్తుంటే నాకు భయం వేసింది. ఇప్పుడు ధైర్యం చేసి అయితే వచ్చినాము. అది కూడా అబ్దుల్ వచ్చినాడు కాబట్టి వచ్చినాను, అయితే నాన్న కూడా రాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మనతో పాటు మన జిన్ వీడియో తర్వాత వస్తున్న ద యాక్టర్ మన రాజా బ్రో. నమస్కారం అండి. మొన్నంటే ఏదో పడిపోయినా, ఏదో ధైర్యం చేసుకుని అన్నున్నాడు కాబట్టి అలా ధైర్యం చేసుకొని వచ్చినా. అంతేంటా, జరుగుతూ ఉంటుంది అంతే. ఇంకా కానీ నీకు ఒక ధైర్యం ఉంది బ్రో. మెయిన్ థింగ్, నీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అవి నీ కంటికి కనొస్తాయి. అది కదనా, మనోడు కంటికి కనొచ్చాయి, అదొక అదృష్టం. నా చెన్నైకి ఇప్పుడు 2 సార్లు వచ్చాను నాతో పాటు. వద్దునా అన్నాడు, కానీ నేను ఆల్రెడీ ఇప్పుడు పట్టుకొచ్చిన అంతే. కంటికి కానొచ్చాయి కానీ మనం ఏం చేయలేమే, అదొక మైనస్ పాయింట్, అదొక భయం అంతే. అప్పుడేమో సౌండ్ వస్తుంది. అసలు ఎవరు రారు, పోగాకులు అన్నారు. పోగాకులు ఇప్పుడు మేము కూడా వాళ్ళకి చెప్పకుండా వచ్చాం కదా మనం. అవునా, ఇది ఎడా ఏంది బా, అప్పుడేనా వస్తానే. నల్లగా నేను మన నీడేమన్నా పడిందా? బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక్కసారి చూడండి, ఒకసారి చూపి బ్రో. బాబా పీక్స్. ఇప్పుడు స్టార్టింగ్ అక్కడి నుంచి ఇంట్రడక్షన్ చెప్తున్నాము. ఆడ ఏదో సంథింగ్ సౌండ్స్ వినిపించాయి. ఇక్కడికి వచ్చేకి ఏదో సౌండ్. ఏయ్ ఏయ్ అన్నా, నిజంగా మంచి స్టఫ్ ఉండే ప్లేస్కి పిలుచుకొచ్చాం. బిల్డింగ్ అయితే దద్దరిల్లిపోతుంది నిజంగా. క్రేజీగా అయితే క్రేజీగా ఉంది బిల్డింగ్. అబ్బా అబ్బా పీక్స్. ఈ వాన పడ్డము, ఈ మెరుపులు, ఉరుముల మెరుపుల మధ్య హంటింగ్ ఆర్జేపీటీ. నాకేమో భయం, ఇంత ఘోరంగా ఉన్నాయా?
గ్యాస్ క్రేజీగా ఉంది. అసలు దీని స్టోరీ ఏమో తెలియదు కానీ బట్ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఏంటన్నా ఇది హాస్పిటలా కొంపతీసి ఎలా? అది చెప్పేటప్పుడు కూడా తడబడతా చెప్తారు. అదే మామూలుగా ఇలాంటివన్నీ హాస్పిటల్లో ఏమో ఉంటాయి కదా. నేను ఓన్లీ మామూలు నా పని మీద నేను వస్తా ఉంటే వాళ్ళు నాకు ఇది కనిపించింటే నేను బయట డోర్ కూడా ఉండింది, వాటిని బిగాలేసాను. ఎవరో వాచ్మెన్ ఉన్నారని చెప్పి నేను అడిగిన వాళ్ళని. అడిగితే వాళ్ళు చెప్పడమే తడబడతా చెప్తున్నారు. చూడు అక్కడికి పోగాకండి, పగులే పోవద్దు అన్నారు. అసలు ఇంత బాగుంది. ఆడేళ్ళు పోయింది అందులో. ఇక్కడ అట్లా పోయింది. ఇక్కడ ఇటు పక్కనా? ఏమైందా? ఏమైంది? నువ్వు తోసింది అప్పుడు. జాగ్రత్త క్లీనా వస్తుంది. ఇటు ఒక ఇక్కడి నుంచి ప్రజలు ఇట్లా పోతుంది, ఇట్లా పోసింది. బిల్డింగే ఇప్పుడు మనకి ఇంత పెద్ద బిల్డింగ్ వదిలేశానంటే అప్పుడు మనకు ఒక ఇది ఉన్నది. రాజా బ్రో, నువ్వు కూడా కొద్దిగా జాగ్రత్త. నీ కంటికి ఏదైనా అనిపిస్తుందా ఇప్పుడు నీ ప్రకారం? ఇక్కడ నీకైతే ఏమనిపించడం? నాకు కనపరాకుండా ఈ యాక్టివిటీ చేస్తుంది అని నేనైతే అనుకుంటున్నా. అట్లాంటావా? నీ అంటే ఎవరికి కనపర అదే ఇది ఎట్ట పగిలింది అబ్దుల్? పగిలిందా? అవును అసలు గ్లాసే లేదు అబ్దుల్ ఈడ. ఇది చాలా అబ్దుల్ అలా తిరుగుతాను. ఎవరది?
ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు మనం ఇందాక ఈ రూమ్ చూసిందే కదా, ఎవరు నడుచుకుంటూ వెళ్ళినట్టు సౌండ్ వస్తుంది. గ్యాస్ చూడండి, పరిగెడుతున్నారు చూడండి ఎవరో పైన. కన్స్ట్రక్షన్ మొత్తం సేమ్ ఉంది కదా. ఓ పిచ్చుక పిచ్చుక. ఖచ్చితంగా అదైతే ఎవరికి కాన్ రాకుండా ఈ యాక్టివిటీస్ చేస్తాను. ఇదైతే కన్ఫామ్. ఒక్కసారి కూడా కాన్ రాకుండా గట్టిగా చేసాను. హలో, ఎవరు ఇక్కడ ఉన్నది? మిమ్మల్ని మేము చూడొచ్చా? అదో టార్చ్ ఆగిపోయింది. కదులుతుందా? క్లియర్గా అబ్దుల్ ఏమైంది? హలో, ఎలా తిరిగి కదా? ఏ కాదు మీకు? ఎవరు ఉన్నది ఇక్కడ? అబ్దుల్ నువ్వు కాస్త నీకు ఇష్టమైన దేవుని తెలుసుకో, సరేనా? మన టార్గెట్ వేసినప్పుడు అదే అదే. అబ్దుల్ అబ్దుల్ ఆడేందుకు చూసినావు అబ్దుల్? మూడు అదొద్దు అబ్దుల్, అవుతుంది అబ్దుల్, అద్దొద్దు నల్లగా ఉంది చూడు అబ్దుల్. ఇక్కడ కనిపించింది అన్న, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ
ఎవరది? ఎవరున్నారు? ఏం కావాలి మీకు? ఎక్స్ట్రీమ్లీగా యాక్టివిటీస్ అయితే వేరే లెవెల్గా జరుగుతున్నాయి. ఏముంది, ఏం జరిగింది అనేది సస్పెన్స్గా ఉంది. బట్ యాక్టివిటీస్ అందరు చెప్తున్నారు. చూద్దాం మన ఇంత దూరం వచ్చి సోమ్లో ఎందుకు వెళ్ళిపోదాము. అమ్మా నాకు భయంగా ఉంటుంది. మళ్ళీ ఏం నో ఛాన్స్. నీ కంటికి అయితే కనపడ్డా ఏం కనపడటం ఏం నెక్స్ట్ ఏం చేస్తుందో కూడా నాకు అంచనా కూడా రావడం లేదు. వెయిట్ తిప్పు అన్న క్యాప్చర్ అవుతున్నాయేమన్నా. అదేదో ఉంది కదా గ్యాస్ గ్యాస్ గ్యాస్. వీడెట్లు వచ్చినాయి పడికిట్లు వీడ కూడా ఉన్నాయా? గైస్ స్టెప్స్ పై నుంచి అక్కడ పింకే నన్ను 2-3 సార్లు దొబ్బింది. బ్రో అన్నా ఇప్పుడేందో పోయింది అబ్దుల్. ఇక్కడ పోయింది, ఆ పైన కూడా పోయింది అబ్దుల్. క్లియర్గానా? క్లియర్గా అబ్దుల్. బయట నుంచి సౌండ్ అన్నా. అన్నా అబ్దుల్ వీడే అబ్దుల్. క్యాప్చర్ అబ్దుల్ ఒకటి కాదు బ్రో, చాలా ఉన్నట్టున్నాయి. ఇది ఊగుతా గాలి ఊగొచ్చు అనుకుంటా. లైట్ బై వాయిస్ చూడను, వాయిస్ గమని.
ఇక్కడి నుంచేనా క్యాప్చర్ అయింది? ఈడే చూసింది నల్లది తలకాయలాగా కనిపించింది. హలో, మీకు మా భాష అర్థం అవుతుందో లేదో నాకు తెలిసి నిజంగా లేకుంటే ఇక్కడ నిజంగా నెగిటివ్ ఎనర్జీ ఉందా? వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు సౌండ్ చేస్తున్నారు. గ్యాస్ ఇది చూసారా ఇందాక ఎలా కదిలిందో, ఇలా షేక్ అయింది ఇది. ఇక్కడి నుంచి ఏదో కదులుతుంది అబ్దుల్. భాష ప్రాబ్లం వల్ల అనుకుంటా. మేమేం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కాకుండా మా పైకి పీపర్స్ ఫైర్ అయిపోతున్నారు. అబ్దుల్ అబ్దుల్ అడెవరు ఉన్నారు అబ్దుల్? ఇంతకుముందు నువ్వు పోయిన దాంట్లో క్యాప్చర్ అయిందా? అయింది అబ్దుల్, అయింది. ఎక్కడ ఎక్కడా? కనిపిస్తుంది ఇది ఈడ అబ్దుల్, ఈడ అబ్దుల్, ఈడ అబ్దుల్, ఈడ చూసిన అబ్దుల్. ఇది బాత్రూము. హలో, తమిళ్ కూడా అన్నా ఐడియా ఉందా? తమిళ్ ఎన్న పండిన సాట పడి తమిళ్ మాట్లాడుతున్నారు కదా. గదులు పోతాను అసలు ఏంది ఇప్పుడు 2-3 సార్లు పడేసింది. 6 నుండి పగలు పడతాను నిజంగా. అసలు ఒక్క ఉన్నారా లేకపోతే 10 మంది ఉన్నారా అర్థం కాదు. ఒక్క మనిషి వల్ల కాదు. ఏంటి నేను కదిలిస్తాను అసలు ఎట్లా పడేస్తాను చాలా మంది ఉంటున్నారు. నిజంగా ఏదో సంథింగ్ చాలా బిగ్ ఇష్యూ జరిగింది. ఎవరో చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడి సంథింగ్ వాళ్ళ సోల్ అయితే ఇక్కడ తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే ఎంత హెవీగా ఎక్స్ట్రీమ్గా జరుగుతున్నాయి. వాళ్ళు మనకు స్టోరీ కూడా క్లియర్గా చెప్పండి కూడా అందుకే అనుకుంటా. చెప్పడం నువ్వు వచ్చినా కూడా అదే కదా. అదే పోవాలి. మీకు మా భాష అర్థమైతే మీరు మాకు ఇబ్బందిగా ఫీల్ అవ్వదండి. మేము జస్ట్ మీరు ఎవరైనా ఉన్నారా లేదా, ఇక్కడ అందరూ చెప్తున్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికే వచ్చాము. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించము. ఈ వాకి ఇంతకుముందు చూస్తున్నాను. ఇప్పుడు పడింది, ఇప్పుడు పడింది, ఇప్పుడు పడింది. ఏ అన్నా అన్నా పైన చూడు, పైన చూడు.
అబ్దుల్ ఏమైంది? ఏదో కొట్టింది అబ్దుల్. ఇక్కడ కూడా ఏదో పైన నిలబడి తొమ్మిది చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ కొట్టారు అబ్దుల్. గాలి గాలి కొట్టినట్టు తప్పని కొట్టింది. పైన ఎవరో తొమ్మిది చేశారు క్లియర్గా. ఇక్కడ సౌండ్ వస్తున్నాయి అబ్దుల్. ఇక్కడ నాకు గాలి సౌండ్ వచ్చింది, తప్పని కొట్టింది. ఇలా ఇక్కడే వాకిలి దగ్గరే. అబ్దుల్ తమిళ్ వస్తే మాట్లాడద్దు. అదేనా నాకు తమిళ ఐడియా లేదు. ఇంగ్లీష్లో అన్నా మాట్లాడు. అదే అబ్దుల్. ఈ డోర్ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా దయ్యాలు కానీ ఆత్మలు కానీ లేకుంటే నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా ఉంటే నేను డోర్ ఓపెన్ చేస్తాను. సో మా కెమెరాకి క్యాప్చర్ అవుతారా? మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి మీ సోల్ ఇక్కడే తిరుగుతుండే మాకు తోచినంత సాయం చేస్తాము. ఉన్నారా మీరు? உங்களுக்கு ஹெல்ப் வேணுமா? நான் பேச மாட்டேன் தமிழ். உங்களுக்கு நான் నువ్వు తెలిసినావు కదా. జాగ్రత్తగా ఉన్నా. ఈసారి టార్గెట్ మొత్తం నీ మీదే ఉన్నది. నా వెనకాల వస్తుంది అబ్దుల్. ఈసారి టార్గెట్ నువ్వేనా? யாரது? உங்களுக்கு நான் பேச மாட்டேன் ஆசை பண்றீங்க. நீங்க பேசுறதுக்கு சித்தமா? உங்களுக்கு தெலுங்கு தெரியுமா? వర్షం బీభత్సంగా వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈడే అబ్దుల్. ఈ వాకిలి తగ్గి సంథింగ్ అయితే జరుగుతుంది. ఈసారి ఫుల్ ఫోకస్ మొత్తం అన్నయ్య ఉన్నారు బ్రో. మనం అన్నయ్య జాగ్రత్త తీసుకోవాలి అన్నా. వద్దుపా, ఇబ్బంది ఎందుకు. అబ్దుల్. ఆ రూమ్ అబ్దుల్.
క్యాప్చర్ అయిందా? గైస్ గమనించారా? గాల్లో ఫ్లై గాల్లో ఫ్లై నేను అదే చెప్పాను తగ్గిందని. అదే ఇప్పుడు మళ్ళీ కూడా అదే వాటితో పాటు వెళ్ళిపోవడం మంచిది వద్దు. సౌండ్స్ పక్కన పెడితే నన్ను అటాక్ చేశారు. మొత్తానికైతే నిజంగా ఇక్కడ బీభత్సంగా ఉంది. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఎంత హర్రర్గా ఉందో లోపల యాక్టివిటీలు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. అదేవిధంగా అటాక్ అవుతుంది. ఒక పక్క వర్షంలో, ఒక పక్క ఈ ప్లేస్లో నిజంగా బీభత్సం అయితే జరుగుతుంది. లైఫ్లో ఇంతవరకు మనం చూసిన అన్ని లొకేషన్ల కంటే ఈ లొకేషన్ నెక్స్ట్ లెవెల్గా వేరే లెవెల్ ఫీల్ థ్రిల్ కలిగిస్తుంది. దానికి తోడు మనం మాట్లాడే కొద్ది కూడా సో అన్న పైన కూడా అటాక్ చేయడం ఇప్పటికి 3 సార్లు 4 సార్లు జరిగింది. సో కాబట్టి ఇంకెంత త్వరగా ఇక్కడి నుంచి దాని లొకేషన్ మేమున్నాం లోపల. హలో అబ్దుల్, పెరుగు అబ్దుల్. హలో పెరుగు అబ్దుల్. ఏం కాదు మీకు? ఏమో ఇంకో కైకో కర్రే దీని గెడుగులు లేదు అబ్దుల్. మనం ఇద్దరం లాగినా కూడా రావాలి. వద్దు అబ్దుల్, వెళ్ళిపోదాం. గైస్ నిజంగా నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంది ఇక్కడ. ఇంకా ఇంకా ఉండాలనిపిస్తుంది, కానీ ఉండే కొద్దీ ఏం ప్రమాదం జరుగుతుందో, ఎటుపక్క నుంచి ఏం పుంజుకొస్తుందో అనే ఒక చిన్న ఆలోచన అయితే మొదలైంది. వద్దు వెళ్ళిపోదాం. ఇప్పటికే నాకైతే కాలు దెబ్బ తగిలింది, ఇక్కడ కూడా దెబ్బ తగిలింది, కాలు దెబ్బ తగిలింది, ఇక్కడ కూడా దెబ్బ తగిలింది. అది అంతా కూడా ఈ వాకితో కూడా నన్ను తోసింది. అసలు ఉందని నేనైతే నమ్మను. చాలా నువ్వు గమనించినావా? ఏదో ఒకటి ఇట్లా పుట్టింది వచ్చి అదే నువ్వు గమనించినావా? ఏదో ఒకటి ఇట్లా పుట్టింది వచ్చి అదే. వద్దులే అబ్దుల్, చాలా నాకు తెలిసి ఈతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. వెళ్ళిపోదాం. వద్దు. గైస్ వచ్చిన దానికి వేరే లెవెల్ ఫీల్ అయితే ఉంది, వేరే లెవెల్ థ్రిల్ అయితే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పటికీ 1-3 సార్లు అన్న పైన అటాక్ చేసింది. సో ఇంకొక టెన్షన్, మన రాజా బ్రో కూడా నెగిటివ్ ఎనర్జీస్ త్వరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఉంటే మంచిది కాదనిపిస్తుంది. సో అందుకే వీళ్ళంత త్వరగా ఇక్కడ నుంచి ఎక్సిట్ అవుతాము. దానికి తోడు చూడండి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫుల్ బీభత్సంగా వర్షం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో ఉన్నాయా, 2 ఉన్నాయా, ఒక కుప్పలు ఉన్నాయా తెలియట్లేదు, కానీ బీభత్సం చూస్తున్నాయి. ఏమన్నా రాజా బ్రో? చూడు ఇప్పుడు కూడా చూడు. ఈసారి కుదిరితే ఖచ్చితంగా వాచ్మ్యాన్తో ట్రై చేస్తాము. అతను తెలుగు కూడా మాట్లాడుతున్నాడు, అంతంతా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాడు. లాస్ట్ టైం అయితే నా మీద అటాక్ చేసింది. ఈసారి మాత్రం దగ్గర చూడండి, ఇంకా వస్తున్నాయి.
వాచ్మెన్ తీసుకొని మళ్ళీ అతనికి తమిళ్ తెలుగు 2 వస్తాయి. ఒకసారి మాట్లాడిస్తాము. అబ్దుల్ ఈసారి మళ్ళీ పార్ట్ 2 తీసుకొని వస్తాడు. ప్రజెంట్ అయితే నా మీద అటాక్ అయితే జరుగుతుంది. ఎందుకంటే నేను అదే పనిగా మనుషులు తీసుకొచ్చి చెప్పినా కాబట్టి నా మీద ఏమైనా అటాక్ చేస్తుందేమో నేను అనుకుంటున్నా. ఆయన కూడా చెప్పినాడు పోవాకని, కానీ మేము ధైర్యం చేసి అయితే వచ్చినాము. ఈడ మాత్రము ఏదో ఉంది, ఏదో ఒకటి కాదు చాలా అయితే ఉన్నాయి. ఒకటి గాలి సౌండ్ అంట, ఏదో ఒకరు దూకినట్టు సౌండ్స్ ఎక్కువ చేస్తున్నాయి. సో నెక్స్ట్ వాచ్మెన్తో ఖచ్చితంగా అబ్దుల్ మళ్ళీ వీడియో అయితే తీసుకొని వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దానికి ఏం కావాలో అడిగి కనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ హంటింగ్ హర్రర్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి నెక్స్ట్ లెవెల్ లొకేషన్ మాకు చూపించి నేను ఒక సస్పెన్స్ అదే అన్నది సస్పెన్స్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం నా పని మీద వచ్చిన. ఇది నాకు పోతా ఉండే హైవేలో కనిపించింది. సో పనిలో పని అని ఇద్దరం కుమ్మేద్దాము. సో అన్నది ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంది. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయిపోయాను. ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్గా షాక్ అయిపోతారు. త్వరలోనే అది మీకు ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో అన్న ఛానల్ కూడా ఆల్రెడీ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే మన ఛానల్ చెప్పి ఉంటారు. కానీ ఏదో ఇంకా చూడడం ఏమన్నా ఉంటే మన ఆర్జేబీ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్గా కుమ్మేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. మేము తప్పలేము.